Hi friends, welcome to my YouTube channel Bullet English for communicative and competitive. So ఈ రోజు క్లాస్ లో భాగంగా మనం చూడబోయే టాపిక్ did. మన స్పోకెన్ ఇంగ్లీష్ పాయింట్ ఆఫ్ వ్యూ ఈ రోజు క్లాస్ చూడబోతున్నాం ఫ్రెండ్స్. సో did అనేది జరిగిపోయిన పనుల గురించి తెలుపుతుంది. did అనేది ఒక హెల్పింగ్ వర్బ్. ఆల్రెడీ దీని గురించి మనం పాజిటివ్ నెగటివ్ చూసాం. అంటే ఏంటి, సెంటెన్స్ అంటే 5 టైప్స్ ఉంటుంది. పాజిటివ్, నెగటివ్, ఇంట్రాగేటివ్, ఇంట్రానేటివ్, క్వశ్చన్ వర్డ్ అని చెప్పుకున్నాం. సో మనం ఆల్రెడీ పాజిటివ్ నెగటివ్ చూసాం. అంటే పాజిటివ్ గా ఆన్సర్ చెప్పడం, 2 టైప్స్ గా ఆన్సర్ చెప్పడం, 3 టైప్స్ గా క్వశ్చన్ చేయడం అని చెప్పాను. సో 2 టైప్స్ గా మనం ఎలా ఆన్సర్ చెప్పాలో నేర్చుకున్నాం. ఈ రోజు ఎలా క్వశ్చన్ చేయాలి, క్వశ్చనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఒకసారి మీ క్వశ్చనింగ్ చేయొచ్చిందంటే మీకు చాలా కాన్ఫిడెన్స్ వస్తుంది అండ్ యూ కెన్ బూస్ట్ యువర్ సెల్ఫ్. ఎప్పుడైతే మనకి ప్రశ్నించడం రావాలి, ఇంగ్లీష్ లో ఆన్సర్ ఈజీగా చెప్తారు, ఎలాగో అలాగా మేనేజ్ చేసి ఆన్సర్ చెప్తారు. కానీ ప్రశ్నించడం అనేది ఇంపార్టెంట్. ఎప్పుడైతే మీకు ప్రశ్నించడం స్టార్ట్ అవుతుందో ఈ హెల్పింగ్ వెబ్స్ తోని ఏ టెన్స్ లో అయినా సరే, అప్పుడు మీకు ఆటోమేటిక్ గా కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది ఫ్రెండ్స్. సో మనం చూద్దాం. బట్ బిఫోర్ గోయింగ్ టు సీ ద టాపిక్, ఐ రిక్వెస్ట్ యూ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్స్ ఆఫ్ స్పోకెన్ అండ్ కాంపిటిటివ్ ఆల్సో మై డియర్ ఫ్రెండ్స్. నౌ లెట్ us see the class. చూడండి, ఇంటరాగేటివ్, ఇంటరానెగేటివ్ అని చెప్పాను. అంటే ప్రశ్నించడం. ఇంటరాగేటివ్ అంటే పాజిటివ్ గా ప్రశ్నించడం. ఇంట్రా నెగిటివ్ అంటే నెగిటివ్ గా ప్రశ్నించడం, పాజిటివ్ గా ప్రశ్నించడం, నెగిటివ్ గా ప్రశ్నించడం. ఆన్సర్ చెప్పడం కూడా చూడండి, మనం పాజిటివ్ ఆన్సర్ చెప్పాం, నెగిటివ్ ఆన్సర్ చెప్పాం. అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఐ స్పోక్ అనేది అంటే నేను మాట్లాడాను అనేది పాజిటివ్ ఆన్సర్ చెప్పడం, ఆన్సర్ చెప్పే దాంట్లో. ఐ డిడ్ నాట్ స్పీక్, నేను ఆన్సర్ చెప్పలేదు అనేది నెగిటివ్ గా చెప్పడం. అలాగని ఇక్కడ ప్రశ్నించడంలో కూడా పాజిటివ్ గా ప్రశ్నించడం, నెగిటివ్ గా ప్రశ్నించడం. డిడ్ యూ కమ్, నువ్వు వచ్చావా అనేది పాజిటివ్ గా ప్రశ్నించడం. డిడ్ నాట్ యూ కమ్, నువ్వు రాలేదా అనేది నెగిటివ్ గా ప్రశ్నించడం. ఇవి చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ ఇంటరాగేటివ్ అంటే ప్రశ్నించడం. ఆల్రెడీ చెప్పాను ఫ్రెండ్స్, ఇంటరాగేటివ్ అంటే ప్రశ్నించడం. డిడ్ సబ్జెక్ట్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. మనకి పాజిటివ్ లో నెగిటివ్ లో డిడ్ అనే సహాయ క్రియ సబ్జెక్ట్ తర్వాత వచ్చింది. సబ్జెక్ట్ డిడ్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. నెగిటివ్ లో సబ్జెక్ట్ డిడ్ నాట్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ అని వచ్చింది. ఇక్కడ చూడండి, ఇంటరాగేటివ్ లో మనకి డిడ్ అనేది మొదటి స్థానంలో వచ్చింది. ఖచ్చితంగా ప్రశ్నించేటప్పుడు హెల్పింగ్ వెబ్స్ ముందు స్థానంలో ఉండాలి. ఇక్కడ కూడా చూడండి, డిడ్ అని వచ్చింది, ఇక్కడ కూడా డిడ్ అని వచ్చింది. సెకండ్ ప్లేస్ లో సబ్జెక్ట్ వచ్చింది, ఇక్కడ కూడా దీన్ని సెకండ్ ప్లేస్ అనుకోవచ్చు. నెగిటివ్ తీసేస్తే సెకండ్ ప్లేస్ అనుకోవచ్చు. అంటే మనకి ప్రశ్నించేటప్పుడు సహాయక క్రియ ముందు స్థానంలో ఉండాలి. అలా ఫ్రేమ్ చేశారనమాట. సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ డిడ్, నెక్స్ట్ సబ్జెక్ట్, ఇవన్నీ సబ్జెక్ట్స్. నెక్స్ట్ V1 స్పీక్, సింగ్, అంటే మనం చేసే ప్రతి ఒక్క పని కూడా ఇక్కడ వెబ్ కిందకి వస్తుంది. నెక్స్ట్ ఆబ్జెక్ట్ అంటే ఇక్కడ ఇంగ్లీష్ అని, సాంగ్ అని రాశాను, ఇవి ఆబ్జెక్ట్స్ అన్నమాట. మరి వీటిని ఎలా ప్రశ్నించాలని చూద్దాం. డిడ్ ఐ స్పీక్ ఇన్ ఇంగ్లీష్, డిడ్ వి స్పీక్ ఇన్ ఇంగ్లీష్, డిడ్ యూ స్పీక్ ఇన్ ఇంగ్లీష్. మీకు అర్థమవుతుంది, డిడ్ యూ స్పీక్ ఇన్ ఇంగ్లీష్. మళ్ళీ చెప్తున్నాను చూడండి, డిడ్ ఐ స్పీక్ ఇన్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ లో మాట్లాడానా. డిడ్ వి స్పీక్ ఇన్ ఇంగ్లీష్, మేము ఇంగ్లీష్ లో మాట్లాడామా, లేకపోతే మనము ఇంగ్లీష్ లో మాట్లాడామా. నెక్స్ట్ డిడ్ యూ స్పీక్ ఇన్ ఇంగ్లీష్, నీవు ఇంగ్లీష్ లో మాట్లాడావా. డిడ్ హీ స్పీక్ ఇన్ ఇంగ్లీష్, అతను ఇంగ్లీష్ మాట్లాడా. డిడ్ షీ స్పీక్ ఇన్ ఇంగ్లీష్, ఆమె ఇంగ్లీష్ లో మాట్లాడిందా. డిడ్ ఇట్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్, అది ఇంగ్లీష్ లో మాట్లాడిందా. డిడ్ దే స్పీక్ ఇన్ ఇంగ్లీష్, వారు ఇంగ్లీష్ లో మాట్లాడారా. డిడ్ రాము స్పీక్ ఇన్ ఇంగ్లీష్, రాము ఇంగ్లీష్ లో మాట్లాడా. డిడ్ సుగుణ స్పీక్ ఇన్ ఇంగ్లీష్, సుగుణ ఇంగ్లీష్ లో మాట్లాడిందా. సో ఈ రకంగా మనం సెంటెన్స్ ఫ్రేమింగ్ చేయాలి ఫ్రెండ్స్. సో ఇక్కడ డిడ్ ఉన్నప్పుడు గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా ఇక్కడ V1 మాత్రమే ఉండాలి. మనకి డిడ్ అనేది సింపుల్ పాస్ట్ కదా, సింపుల్ పాస్ట్ లో V2 వస్తుంది కదా. అలా కాదు ఫ్రెండ్స్, సెంటెన్స్ లో డిడ్ వచ్చిందంటే V1 ఉండాలి. ఇక్కడ V1, ఇక్కడ V1. స్పీక్ అనేది V1, దీనికి V2 ఏంటి, స్పోక్, SPOKE, స్పోక్ అన్నమాట. నెక్స్ట్ సింగ్ అనేది కూడా V1, దీనికి V2 ఏంటి, శాంగ్, SANG, శాంగ్. సో ఆ రకంగా నెక్స్ట్ సెంటెన్స్ చూస్తే డిడ్ ఐ సింగ్ ఏ సాంగ్, డిడ్ వి సింగ్ ఏ సాంగ్, డిడ్ యూ సింగ్ ఏ సాంగ్, నువ్వు పాట పాడావా. డిడ్ హీ సింగ్ ఏ సాంగ్, అతను పాట పాడా. డిడ్ షీ సింగ్ ఏ సాంగ్, ఆమె పాట పాడిందా. డిడ్ ఇట్ సింగ్ ఏ సాంగ్, అది పాట పాడిందా. డిడ్ దే సింగ్ ఏ సాంగ్, వారు పాట పాడారా. డిడ్ రాము సింగ్ ఏ సాంగ్, రాము పాట పాడా. డిడ్ సుగుణ సింగ్ ఏ సాంగ్, సుగుణ సాంగ్ పాడిందా. అంటే ప్రశ్నించడం అన్నమాట. ఇప్పుడు యు అనేది తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ సింగిల్ సబ్జెక్ట్, రకరకాల వెబ్ ఫార్మ్స్ తీసుకున్నాం. డిడ్ యూ కమ్, నువ్వు వచ్చావా. డిడ్ యూ ప్లే, నువ్వు ఆడావా. డిడ్ యూ గో, నువ్వు వెళ్ళావా. డిడ్ యూ కమ్, నువ్వు వచ్చావా. డిడ్ యూ రైట్, నువ్వు రాసావా. డిడ్ యూ స్లీప్, నువ్వు పడుకున్నావా. చూడండి సింపుల్ గా. అంటే మనకి నెక్స్ట్ క్లాస్ అదే ఉంటుంది, ఎలా ఫ్రేమింగ్ చేయాలి వెబ్ ఫార్మ్స్ మీద అనేది మీకు చెప్పబోతున్నా ఫ్రెండ్స్.
దీన్ని బుల్లెట్ రెసిటేషన్ లో ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి. ఫస్ట్ ఇది వదిలిపెట్టేసేయండి, ఈ పార్ట్ వదిలిపెట్టేసేయండి. ఇక్కడ గొప్ప డిడ్ ఐ డిడ్ ఐ డిడ్ ఐ డిడ్ ఐ డిడ్ ఐ did we did we did we did we did you did you did you did you did he did he did he did she did she did she next did it did it did it did they did they did they did Ramu did Ramu did Ramu did Suguna did Suguna did Suguna up to next did I speak in English 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 did you speak in English. సో ఇలాగ ప్రతి ఒక్క దాని మీద 5 times ప్రాక్టీస్ చేయండి ఫ్రెండ్స్. ఈజీగా మనకి కమాండ్ వస్తుంది, లాంగ్వేజ్ మీద మనం కమాండ్ సాధించవచ్చు. అంటే లాంగ్వేజ్ని ఇన్స్టెంట్గా మాట్లాడాలి, ఆలోచించి మాట్లాడద్దు. సో వెన్ ఆఫ్ ద సిచ్యువేషన్ డిమాండ్స్ యూ నీడ్ టు స్పీక్ ద లాంగ్వేజ్ జస్ట్ వితౌట్ యువర్ కాన్షియస్నెస్, జస్ట్ అలా మాట్లాడితే అలా ఫ్లో అయిపోవాలన్నమాట. రైట్. ఇంట్రో నెగిటివ్ అన్నా, నెగిటివ్ అంటే ఏంటి ఇక్కడ నాట్ అన్నమాట, అంటే నెగిటివ్గా ప్రశ్నించడం. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ డిడ్ వచ్చింది, నాట్ సబ్జెక్ట్ V1 ప్లస్ ఆబ్జెక్ట్, డిడ్ నాట్ ఇవన్నీ సబ్జెక్ట్స్, ఇవన్నీ V1 నెక్స్ట్ ఆబ్జెక్ట్స్. ఇప్పుడు చూద్దాం ఎలా చెప్తారు, ఎలా ఉంటుందో. డిడ్ నాట్ ఐ స్పీక్ ఇన్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్లో మాట్లాడలేదా. డిడ్ నాట్ వీ స్పీక్ ఇన్ ఇంగ్లీష్, మేము ఇంగ్లీష్లో మాట్లాడలేదా. డిడ్ నాట్ యూ స్పీక్ ఇన్ ఇంగ్లీష్, నువ్వు ఇంగ్లీష్లో మాట్లాడలేదా. డిడ్ నాట్ హీ స్పీక్ ఇన్ ఇంగ్లీష్, అతను ఇంగ్లీష్లో మాట్లాడలేదా. డిడ్ నాట్ షీ స్పీక్ ఇన్ ఇంగ్లీష్, ఆమె ఇంగ్లీష్లో మాట్లాడలేదా. డిడ్ నాట్ ఇట్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్, అది ఇంగ్లీష్లో మాట్లాడలేదా. డిడ్ నాట్ దే స్పీక్ ఇన్ ఇంగ్లీష్, వారు ఇంగ్లీష్లో మాట్లాడలేదా. డిడ్ నాట్ రాము స్పీక్ ఇన్ ఇంగ్లీష్, రాము ఇంగ్లీష్లో మాట్లాడలేదా. డిడ్ నాట్ సుగుణ స్పీక్ ఇన్ ఇంగ్లీష్, సుగుణ ఇంగ్లీష్లో మాట్లాడలేదా. సో ఇలాగా. నెక్స్ట్ డిడ్ నాట్ ఐ సింగ్ ఏ సాంగ్, నేను పాట పాడలేదా. డిడ్ నాట్ వీ సింగ్ ఏ సాంగ్, మేము పాట పాడలేదా. డిడ్ నాట్ యూ సింగ్ ఏ సాంగ్, నువ్వు పాట పాడలేదా. ఈ డిడ్ నాట్ యూ మీద, యూ అనే సబ్జెక్ట్ మీద అంటే మనం సెకండ్ పర్సన్ అడగనమాట ఎక్కువగా. డిడ్ నాట్ యూ కమ్, నువ్వు రాలేదా. డిడ్ నాట్ యూ ప్లే, నువ్వు ఆడలేదా. డిడ్ నాట్ యూ రైట్, నువ్వు రాయలేదా. డిడ్ నాట్ యూ గో, నువ్వు వెళ్ళలేదా. డిడ్ నాట్ యూ కమ్, నువ్వు రాలేదా. డిడ్ నాట్ యూ కాల్, నువ్వు కాల్ చేయలేదా. చూడండి అలా. డిడ్ నాట్ దే సింగ్ ఏ సాంగ్, వారు పాడలేదా. డిడ్ నాట్ రాము సింగ్ ఏ సాంగ్, రాము పాట పాడలేదా. డిడ్ నాట్ సుగుణ సింగ్ ఏ సాంగ్, సుగుణ పాట పాడలేదా. సో ఈ నాట్ అనేది మనకి ఇక్కడ రావచ్చు, సబ్జెక్ట్ తర్వాత కూడా రావచ్చు, నో ప్రాబ్లం. ఫర్ ఎగ్జాంపుల్, డిడ్ ఐ నాట్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్, డిడ్ వి నాట్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్, డిడ్ యూ నాట్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్, డిడ్ హీ నాట్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్, డిడ్ షీ నాట్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్. ఈ రకంగా మనం ఇక్కడ వచ్చిన పర్లేదు, ఇక్కడ వచ్చిన పర్లేదు. బట్ దీనికి ఒకటే సూత్రం, బుల్లెట్ రెసిటేషన్ మాత్రం చేయాలి. వీడియో చూస్తే రాదు, ప్రాక్టీస్ చేస్తే వస్తుంది ఫ్రెండ్స్. మీరు ఎన్ని వీడియోస్ చూసినా దండగానే ప్రాక్టీస్ చేయండి. అన్లెస్ అండ్ అంటిల్ యూ ఓపెన్ యువర్ మౌత్ యూ కాంట్ స్పీక్ ద లాంగ్వేజ్. అది మైండ్లో పెట్టుకోండి. జస్ట్ వీడియో చూసినంతసేపు అయినా సరే కొంచెం ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నం చేయండి. కొత్త వర్క్ ఫార్మ్స్ తీసుకొని ప్రతి ఒక్క వర్క్ ఫార్మ్స్ మీద మనం ప్రాక్టీస్ చేయాలి ఫ్రెండ్స్. అండ్ ఎనీహౌ ఐఎమ్ గోయింగ్ టు గివ్ ఆల్ ద వర్క్ ఫార్మ్స్ విచ్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు అవర్ డైలీ లైఫ్. That we are going to see in the next class, my dear friends. And this is what is the class today. And have a good day and practice well. Thank you so much.